సరే, ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి మైండ్ సెట్ ఉండొచ్చా లేదా అనేది ప్రజలు, ఓటర్లు మీరే ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు అన్నాక నీకు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. ముఖ్యంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని నిర్ణయాలు చాలా జరుగుతాయి. జరిగినప్పుడు నలుగురితో కలిసి నడవటం నేర్చుకోవాలా, లేకపోతే నేను పాత్ర వహించని ఏ నిర్ణయాన్ని నేను సహించను అనడం ప్రజాస్వామ్యం అవుతుందా? రాజకీయాలు అవుతాయా? ఇది ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నా నడుస్తుందా? ఇది నైతికతేనా, మానవత్వమేనా అన్నది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఓట్లేసే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ ఆయన ఏదో చెప్పాడని చెప్పి రోడ్ల మీదకి వచ్చి అరెస్టులు చేయించుకుంటా రంకిలేస్తున్నారే, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఆ నాయకులు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు అసెంబ్లీ సీట్ అని ఇస్తాడు, లేకపోతే ఎంత గట్టిగా గొడవ చేస్తే నాకు మినిస్టర్ కూడా ఇస్తాడేమో రేపు పొద్దున వస్తే అన్న కోరికతో వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోగలం సానుభూతితో. కాకపోతే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటుందో, భవిష్యత్ తరాలు మిమ్మల్ని ఎలా చూస్తాయో అన్న ఇంగితం కొంచెం ఉపయోగించాల్సిందని చెప్పి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది. సరే, ఇంత దుగ్ధ పెట్టుకున్న ఆయన ఈ శంకుస్థాపన అయిన తర్వాత అమరావతి రైతులు ఒక రోజున భోజనాలు పెట్టి అందరినీ పిలిచారు. ఏంటంటే శంకుస్థాపన రోజున అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరికీ బట్టలు పెట్టారు సంప్రదాయపరంగా. పెడితే వాళ్ళు రిటర్న్గా మేము కూడా మీకు భోజనాలు పెడతామని అని చెప్పి భోజనాలు ఏర్పాటు చేస్తే, అసెంబ్లీ జరుగుతుండగా భోజనానికి పిలిస్తే ఈయన నేను ససేమిరా రాను పొమ్మన్నాడు. భోజనాలకు కూడా రాలా. ఆ రోజున నువ్వు ఇవాళ చెప్తున్నటువంటి కారణాలు ఆ రోజున ఏవీ లేవు. అయినా కానీ నువ్వు ఇంత తీవ్రంగా వ్యతిరేకించావు అంటే నువ్వు మొదటి నుంచే వ్యతిరేకం. నీకు ఇవాళ సాకులు ఎత్తుక్కుంటున్నావు అంతే అన్న విషయం ప్రజలుగా మనం గుర్తుపెట్టుకుంటే చాలు. 2014 నుంచి 19 వరకు అమరావతిలో రాజధాని రాకుండా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది నల్లరేగడి భూమి, ఇక్కడ పునాదులు పడవు, బాగా లోతుకి వెళ్ళాలి, నీళ్లు ఊరతాయి, వరద ప్రాంతం, ఖర్చు ఎక్కువ అవుద్ది, పునాది ఖర్చు చాలా అయిపోద్ది. ఇలా జనంలో అపోహలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయడమే కాక ఎన్జిటిలో కేసు వేయించారు, సుప్రీంకోర్టు వరకు కేసు వేయించారు, ప్రపంచ బ్యాంకు లెటర్లు పెట్టారు. ఇది పర్యావరణ ప్రమాదం అని చెప్పి. ప్రపంచ బ్యాంక్ ఏంటంటే పర్యావరణ విషయంలో చాలా సెన్సిటివ్, ఎన్విరాన్మెంటల్ డేంజర్ అన్న మాట ఉంటే చాలు అక్కడ ఎక్కడ పనులు ఆపేసి ముందు దీని సంగతి ఏంటో తేల్చంటారా అంటారు. వాళ్ళ ఇంటర్నేషనల్ సెన్సిటివిటీ అది. దాన్ని కూడా పూర్తిగా ఉపయోగించేసుకున్నారు. ఎన్జిటిలో కేసులు వేయించి నదీ గర్భంలో కడుతున్నారని ఒకసారి, వరదలు వస్తాయని ఒకసారి, నది కోర్సు రివర్ కోర్సుని నదిని మళ్ళిస్తున్నారని చెప్పి ఒకసారి, ఇవన్నీ తీసుకెళ్ళి ఎన్జిటిలో పడేశారు. ఆ ఎన్జిటి ఒకటి అప్పుడే కొత్తగా వచ్చింది. ఆ ఎన్జిటి ఏమో బోళ్ళంత రోజులు సాగదీస్తుంది. నువ్వు చెప్పేది ఏంటది కౌంటర్ వేయమంటారు, దాని మీద వాళ్ళు రిప్లై చేయమంటారు, రెస్పాన్స్ చేయమంటారు. ఇవన్నీ జరిగే రోజుల్లో ఈ లాభం లేదురా బాబు, లేట్ అయిపోతుంది. చీఫ్ మినిస్టర్ గారేమో ఆ ఇరిగేషన్ ఆఫీస్లో పెట్టుకున్నారు, గవర్నర్ ఉండటానికి ప్లేస్ లేదు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే సరిపోవట్లేదు, సెక్రటేరియట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి నడపాలి అని చెప్పి సెక్రటేరియట్ హైదరాబాద్లో ఉండేది, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఇక్కడ ఉండేది. అందుకని చెప్పి ఎన్జిటిలో కేసులు తేలేదాకా మనం పర్మనెంట్ నిర్మాణాలు కానీ మాస్టర్ ప్లాన్ కానీ తయారు చేయలేం. కాబట్టి సరే, ప్రస్తుతానికి టెంపరీగా అన్న ముందు బిల్డింగ్లు కట్టుకుందాం, సెక్రటేరియట్ నడుపుకోవాలి అని చెప్పి వెలగపూడిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ బిల్డింగులు 4-5 బిల్డింగులు కట్టారు. కడితే అదిగో మీ ఎన్జిటిలో కేసు పెండింగ్లో ఉండగానే బిల్డింగ్లు కట్టేస్తున్నారు అని చెప్పి ఎన్జిటి దగ్గరికి పరిగెత్తారు. ఎన్జిటి అడిగింది, ఏంటా మేమేం చెప్పకుండా కట్టేస్తున్నారు అని. బాబు, అది తాత్కాలికంగా మేము ముందు సెక్రటేరియట్ నడుపుకోవడానికి టెంపరీ స్ట్రక్చర్స్ కట్టాము అని చెప్పి అఫీషియల్గా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది, అఫిడవిట్ వేయాల్సి వచ్చింది ఎన్జిటిలో. లేకపోతే అది కూడా కట్టనిచ్చేవాడు. కాబట్టి ఆ బిల్డింగులకి టెంపరీ స్ట్రక్చర్స్ అని చెప్పి అఫిడవిట్లో రాయాల్సి వచ్చింది. అదిగో చూసారా, అఫిడవిట్లో తాత్కాలిక భవనాలు అన్నాడు. తాత్కాలిక భవనాలకు 100 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాడు. తాత్కాలిక రాజధాని అని చెప్పి అది ఒక కొత్త పాఠం మొదలెట్టారు. తాత్కాలిక రాజధాని కట్టాడు, అమరావతిని పర్మనెంట్గా కడతలేడు, తాత్కాలిక రాజధాని అని చెప్పి దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపెట్టి అల్లరి చేశారు. ఇవన్నీ గత 10 సంవత్సరాల్లో జరిగినాయి కాబట్టి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఆ తాత్కాలికం అనేది కేవలం ఎన్జిటి పరిమితుల్ని దాటుకోవడం కోసం మనం ఇచ్చిన ఎఫిడవిటే తప్ప ఇవాళ వెలగపూడిలో ఉన్న బిల్డింగులు ఎవరైనా తాత్కాలికం అంటే నమ్ముతారా? అది తాత్కాలికమా? ఇంకా 100 ఏళ్ళు అయినా చెక్కు చెదరబాయి. సరే, ఎక్కడో చోట లీకేజ్ వచ్చిందో లేకపోతే
గాలి దుమ్ముకి కిటికీల్లోంచి నీళ్లు పడినాయి అంటే పడతాయి, ఆ మాత్రం పడినాయి. సరే ఇంకా బెటర్గా డిజైన్ చేసే అవకాశం ఉండిందేమో, హడావిడిగానే డిజైన్ చేసి ఉంటారు, అయ్యింది. దానివల్ల అది తాత్కాలికమని మనం ఎప్పుడూ చెప్పలేం. అవి అన్నీ పక్కా బిల్డింగ్లే. సెక్రటేరియట్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుద్ది. హైకోర్టు ముందు సో సీఎం ఆఫీస్ అక్కడికి పంపించారు ఈ సెక్రటేరియట్లోకి. హైకోర్టు పెట్టుకున్నాం. ఆ హైకోర్టును కూడా ఆ చివరి స్టేజ్లో ఉంటే సిటీ సివిల్ కోర్ట్స్ కోసం ఉద్దేశించినటువంటి భవనాన్ని హైకోర్టు భవనంగా మార్చుకుని టెంపరీగా హైకోర్టు అక్కడికి పంపించి దీన్ని గవర్నర్ బిల్డింగ్ చేశాం. ఇవి పడుతూ లేస్తూ ఆంధ్రప్రదేశ్ గత 12 సంవత్సరాలుగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు. వాటిని ఆక్షేపిస్తామంటే పసిపిల్లోడిని చూపించి నడవట్లేదు, పరిగెత్తట్లేదు, బరువులు ఎత్తట్లేదు, లేకపోతే రాయడం రాదు, చదవడం రాదు అన్నట్టుగా ఉంది. పసిపిల్లాడికి టైం పడుతుంది నడవడానికి. జగన్మోహన్ రెడ్డి గారి కక్ష మాత్రం పసిపిల్లాడి టైం నుంచి అమరావతి మీద అదే స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. కారణం ఏంటి అని అంటే మనకు కనపడేది అందులో నా పేరు లేనప్పుడు అది ఎందుకు కట్టనివ్వాలి, ఏం చేసినా నేను చేసినట్టు ఉండాలి కదా, వీళ్ళు ఎవరు కడతానికి అనే సంకుచిత మనస్తత్వం తప్ప ఇంకొకటి కాదు. రాజకీయాల్లో ఇంత సంకుచితంగా ఉంటే పనికిరాదు, ప్రజలు ఎవరో మెచ్చరు. 2019 ఎన్నికల్లో ఎన్ని అబద్ధాలు చెప్పారో మీరు చూశారు. నేను ఒక్కడనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కూడా లేదు, నేను ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను డామ్ డూమ్ అని. వాళ్ళ చెల్లెలు షర్మిల గారు అదే ప్రచారం చేశారు, వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు అదే ప్రచారం చేశారు, ఈయన కూడా అదే ప్రచారం చేశాడు. రోజా గారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ మేనిఫెస్టోలో కూడా పెట్టారు అమరావతి రాజధానిని మరింత బాగా తీర్చిదిద్దుతాం, రైతులకి ఇంకొక 200 గజాలు ఇస్తాం అని కూడా అబద్ధాలు చెప్పారు. ఇవాళ డెవలప్మెంట్ అగ్రిమెంట్లోకి వచ్చినప్పుడు 50-50 అంటే కట్టేవాడికి గిట్టుబాటు అవుద్ది. లేదు నాకు 70 కావాలి, నువ్వు 30 తీసుకో అంటే అసలు బిల్డింగే రాదు, కడతమే పాసిబుల్ కాదు. కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండాలి ఎప్పుడైనా. ఇంకో 200 గజాలు ఇస్తాను అంటే అది వర్కౌట్ అవ్వద్దు. సరే నోటికి వచ్చిందల్లా చెప్పాడు. ఆ రోజున గెలిచాడు. గెలిచిన వెంటనే మీ అందరూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలను గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నా. సరే ప్రజావేదిక కూల్చేయడం జరిగిపోయింది. డిసెంబర్లో అసెంబ్లీ సెషన్లో కొత్త పాట మొదలెట్టారు. ఒక రోజున సడన్గా మీ అందరికి గుర్తుండే ఉంటుంది, ధర్మాన ప్రసాదరావు గారితో ఎత్తారు ఈ టాపిక్. అంతకుముందే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారేమో దాన్ని ఏమంటే మావిగన్ అంటే 2 గంటలు కూర్చుని వింటారు, మేము ఈ చరిత్ర అంతా చెప్తుంటే వినపదట. తమ్మినేని సీతారాం గారు అప్పటికే దాన్ని శ్మశానం అన్నాడు, బొత్స సత్యనారాయణ గారు దాన్ని ఎడారన్నాడు. ఈయన 2019 డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాల్లో ధర్మాన ప్రసాదరావు గారితో టాపిక్ రైజ్ చేయించాడు. ఏంటంటే అమరావతిలో రాజధాని కడితే మిగిలిన ప్రాంతాలన్నిటికీ అన్యాయం జరుగుతుంది, అత్యంత వెనకబడి ఉన్న ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక రోజున స్పీచ్ ఇప్పించాడు. ఏంటి ఇదేదో కొత్తగా మాడుతున్నారు అనుకున్నాం. మర్నాటికల్లో 3 రాజధానుల బిల్లు అని చెప్పి పెట్టేశాడు. అంటే ఎంత కుట్రతో, ఎంత పగడ్బందీగా దీనికి ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేశారో, సృష్టించారో అన్నది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇక 2019 నుంచి 24 వరకు అమరావతి మీద చేసినటువంటి దుర్మార్గాలు, మహిళల మీద చేసిన అకృత్యాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, వీటికి లెక్కే లేదు. మన అందరం చూసాం మన కళ్ళతోనే. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక సమస్య ఏమొచ్చిందంటే, ఆయన వాళ్ళ తండ్రి గారి డైలాగ్ పట్టుకుని మాట తప్పం మడమ తిప్పం అని చెప్పి ప్రచారం చేసుకుంటాడు. కానీ చాలా విషయాల్లో మాట తప్పాడు, మడమ తిప్పాడు, అన్నీ తిప్పాడు. మద్యపానం నిషేధం విషయంలో తిప్పాడు, ప్రత్యేక హోదా విషయంలో తిప్పాడు. అమరావతి విషయంలో కూడా 2019లో అమరావతిలోనే ఉంటుందని చెప్పి మాట తప్పటం, మహిళల ఉద్యమం కంటిన్యూ అవడం వల్ల అది ఎప్పుడూ ఫోకస్లో ఉండిపోయింది. అరే నువ్వు మాట అన్నావు తప్పావు. దాన్ని ఆయన రాజకీయంగా ఎప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేకపోయాడు. ప్రజల్లో ఎప్పుడూ ఒక సంతృప్తికరమైనటువంటి సమాధానం ఆయనకి దొరకలా. దానికి
ఏదో మొత్తానికి వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇక్కడే అంతా పెడితేట. అప్పట్లో 1,00,000 కోట్లు అనేవాడు, ఇప్పుడు 2,00,000 కోట్లు అంటున్నాడు. పాత పాటే తప్ప నువ్వు మాట ఎందుకు తప్పావు అన్నదానికి సమాధానం లేదు. మొత్తానికి 2024 ఎన్నికల్లో అమరావతి అనేది ఆంధ్రులకు రాజధాని లేకుండా చేశారన్న విషయం ఒక ప్రధాన అంశం, ఎన్నికల అంశం అనేది మనందరం ఒప్పుకొని తీరాలి. చాలా అంశాలు ఉన్నాయి, వాటిల్లో ఇదొకటి, కానీ ఇది కూడా ఒక ప్రధాన అంశం. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంత రకంగా 11 సీట్లకు ఆయన పరిమితమయ్యాడు. అంత పరాభవం ఏ పార్టీకి ఎప్పుడూ జరగల. సరే, 11 సీట్లకు ఆయన పరిమితమయ్యాడు. దాని తర్వాత మాట్లాడకుండా కూర్చున్నాడు ఒక సంవత్సరం పాటు. అమరావతి గురించి అప్పుడప్పుడు వచ్చి ఫ్లయింగ్ విజిట్లో ఎంపిక చేసిన మీడియా వర్గాలతో సమావేశాలు పెట్టినా అమరావతి గురించి ఎప్పుడు ఏం మాట్లాడలా. మీడియా కూడా ఎప్పుడు ఏం అడగల. ఆ మధ్యన ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పొరపాటునో నోరుజారో పొడిగా మేము అమరావతికి ఏం వ్యతిరేకం కాదు, అమరావతి రాజధానిగా ఉంటుందిలే అని చెప్పి పొడిగా మాట్లాడిన వెంటనే వార్తలు వచ్చినాయి. ఏంటంటే నువ్వెవడరా మాట్లాడడానికి అని చెప్పి ఆయన్ని క్లాస్ బీకారని, మళ్ళీ అబ్బాయి తప్పైపోయింది, నేను మిమ్మల్ని అడగకుండా మీ పర్మిషన్ లేకుండా చేసినందుకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చినాయి. అందులో నిజమెంతో అబద్ధమెంతో. అది నిజమేనని వాళ్ళు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసిన పనుల వల్ల. సరే, జగన్మోహన్ రెడ్డి గారి తీరు అమరావతి నిర్ణయం నుంచి, అమరావతి ఆవిర్భావం నుంచి రైతుల దగ్గర ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండు అమరావతికి విభజన చట్టంలో చట్టబద్ధత కల్పించండి అని చెప్పి రైతులు కోరిన దాన్ని ఈ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో విభజన చట్టంలో ఒక్క మాట మార్చి చిన్న సవరణ చేసి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పడుతుంది అన్న చోట విభజన తర్వాత 2014 పలానా తారీఖు నుంచి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ఒక మాట రాయించుకొచ్చారు. సంతోషం. దాని గురించి పార్లమెంట్లో చర్చ జరగడం, దేశంలో ఉన్న అన్ని పార్టీలకి అమరావతి యొక్క దుస్థితి వాళ్ళ దృష్టికి రావడం, అందరూ మాట్లాడడం, అమరావతిని సమర్థించడం మనందరూ సంతోషించదగ్గ విషయమే. ఈ మార్పుల వల్ల ఎక్కడ అమరావతి బాగుపడిపోతుందో, ఎక్కడ అమరావతి స్థిరపడిపోతుందో, ఎక్కడ అమరావతి మీద నమ్మకం పెరిగిపోయి ఇన్వెస్టర్లు వచ్చి దీన్ని కట్టడం, నిర్మాణం మొదలెడతారో, ఎక్కడ అమరావతి సాకారం అయిపోతుందో అన్న దుగ్ధ జగన్మోహన్ రెడ్డి గారిని దహించి వేసినట్టుంది. దాంతో వెంటనే పార్లమెంట్లో చర్చ జరుగుతున్న రోజే బెంగళూరు నుంచి విమానం వేసుకుని వచ్చి 2-3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా విగన్ అనే కొత్త వింత పదార్థాన్ని ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాడు. ఆ రోజున మనందరం ఏమనుకున్నామంటే, నేను అంత తేలిగ్గా తీసుకోవాలా. చాలామంది ఏమనుకున్నారంటే, ఏంటంటే పిచ్చోళ్ళలా ఉన్నాడు, బఫూన్లా ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఏం మాట్లాడాలో తెలియక మావిగా అంటున్నాడు అనుకున్నారు. బట్ కాదు. చూడడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక సంకేతం పంపించదలుచుకున్నాడు. ఎవరికి? అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. ఏమిటి అని అంటే, పార్లమెంట్లో చట్ట సవరణ చేసినంత మాత్రాన పండగ అయిపోయింది అనుకోమాకండి. ఎవడైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఖబర్దార్, నేను వచ్చిన తర్వాత మొత్తాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవాళే డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇవ్వదలుచుకున్న సంకేతం. ఆ సంకేతం ఖచ్చితంగా ఇచ్చాడు. అది ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా చేరిపోయింది. దాన్ని ఎవ్వరూ ఇవాళ మార్చలేము, దాన్ని వెనక్కి తీసుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారు కనుక తిరిగి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎట్టా ధ్వంసం అయిపోద్దో మనందరం ఊహించుకోగలం. ముఖ్యంగా అమరావతి మాత్రం ధ్వంసం అయిపోతుంది, ధ్వంసం చేస్తానని ఆయన నోటితో అంటున్నాడు. కాబట్టి ఇన్వెస్టర్లకి, పెట్టుబడి పెట్టదలుచుకున్న వాళ్ళకి చేరాల్సినటువంటి మెసేజ్ చేరిపోయింది.